ఈ వీడియోలో మీకు ఇండియా లైసెన్స్ గురించి ఇంటర్నేషనల్ లైసెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఇన్సూరెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా, వాటి మీద జాబ్స్ ఏముంటాయి, ఎంతవరకు ఖర్చు అవుతుంది అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి. లైసెన్స్ మీద కొన్ని పాయింట్స్ ఉంటాయి, ఆ పాయింట్స్ ఏంటిది, పోలీసులు మా ఫ్రీకాలో తిరుగుతారు, పోలీసులు ఎట్లా బిహేవ్ చేస్తారు మనతోటి, నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ టాపిక్ వచ్చేస్తే ట్రాఫిక్ రూల్స్ ఎట్లుంటాయి అని చెప్పేసి కొన్ని పాయింట్స్ రాసుకున్నా. నడిపే ముందు, రోడ్డు మీద పోయే ముందు ఫస్ట్ మీకు ఏమేమి కావాలో కొన్ని నేను రూల్స్, కొన్ని ఏం పాటించాలి అవి ఫస్ట్ చెప్తా. ఇండియా లైసెన్స్ మీద బైక్స్ కార్స్ డ్రైవ్ చేయొచ్చా అంటే ఎస్ చేయొచ్చు. ఇండియా లైసెన్స్ మీద చాలా మంది ఏమనుకుంటారు అంటే ఇంటర్నేషనల్ లైసెన్స్ ఉంటేనే డ్రైవ్ చేయాలి అది అనుకుంటారు, కానీ అట్లా ఏం లేదు. నేనే ఉన్నా, నాకు ఇంటర్నేషనల్ లేదు, ఓన్లీ ఇండియా తెలంగాణ మాత్రమే ఉన్నది, వరంగల్ది. సో నేను ఆ ఇండియా లైసెన్స్ మీద ఇక్కడ 12 months ఆల్రెడీ అయిపోయింది. నేను డ్రైవ్ చేసిన కారు నన్ను ఇప్పటిదాకా 5 సార్లు నన్ను పోలీసులు ఆపిల్ అన్నట్టు. నన్ను వాళ్ళు ఏం అడగలే, లైసెన్స్ చూసిళ్ళు ఎప్పుడు వచ్చినావు అంటే ఒక 6-7 months అవుతుందంట. ఓకే తెలుసు కదా 12 months నడిపితే తర్వాత యూకే లైసెన్స్ తీసుకోవాలి తెలుసు కదా, తెలుసు సార్ అని చెప్పిన, అంతే వదిలేసిళ్ళు. ఏం లేదు, ఫైన్ లేదు, ఏం లేదు. ఇండియా లైసెన్స్ ఉండి, ఇండియా అది మరి రీజనల్ ఉంటుంది కదా, అది ఇండియా లైసెన్స్ ఉండి అల్లా నీ పేరు, అడ్రస్, మీకు సంబంధించిన వివరాలు ఇంగ్లీష్లో ఉంటే యాక్సెప్ట్ చేస్తారు, ఏం ప్రాబ్లం లేదు, నడుపుకోవచ్చు. ఇంటర్నేషనల్ ఉండాలని ఏం లేదు. కాకపోతే ఇంటర్నేషనల్ ఒకప్పుడు ఎట్లున్నాయంటే, అంటే నేను విన్నా మన ఇండియాలో హిందీలో తెలుగులో తమిళ్లో ఉండే అంటే ఒకప్పుడు లైసెన్స్ మన పేర్లు ఉంటాయి కదా, లైసెన్స్ మీద వేరే లాంగ్వేజ్ ఉండే అన్నట్టు, ఇంగ్లీష్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు అన్ని ఇంగ్లీష్లో వస్తున్నాయి కాబట్టి సో నో ప్రాబ్లం, ఇంగ్లీష్లో ఉంటే చాలు, మనకి ఇంటర్నేషనల్ ఉండాల్సిన అవసరం లేదు. సో అన్ని కార్స్ నడుపుకోవచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే లారీలు, బస్సెస్ అవి నడపలేము. అండ్ ఇంకోటి ఏంటంటే బైక్స్ నడపచ్చా ఇండియా లైసెన్స్ మీద? ఎస్ నడపచ్చు, కాకపోతే ఓన్లీ 125cc బైక్స్ మాత్రమే నడపాలి, ఎక్కువ నడపాలంటే కుదరదు, పర్మిషన్ లేదు. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఇన్సూరెన్స్. మనం చాలా మేజర్ పార్ట్, దీని గురించి సపరేట్ వీడియో చేస్తా. లైసెన్స్ అనేది ఎట్లా కీ రోల్ ప్లే చేస్తుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నా కార్ 1.5cc టొయోటా కారు. సో దీనికి ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే మామూలుగా నేను ఇంటర్నేషనల్ లైసెన్స్ పెడితే ఒకవేళ నాకు ఎంత చూపించిందంటే మంత్లీ 400 pounds, అంటే దాదాపు 40,000 రూపీస్ మంత్లీ కట్టడం అని చూపించింది నాకు ఇన్సూరెన్స్లో. సో అంత ఎక్కువ ఉంటుంది అన్నట్టు. ఇక్కడ బెటర్ ఆప్షన్ ఏంటంటే యూకే లైసెన్స్ ఉండాలి. యూకే లైసెన్స్ ఉండి, లేకపోతే ప్రొవిజనల్ అనే వీళ్ళు మనకు కొంచెం ఏజెంట్స్ ఉంటారు, యూకే ప్రొవిజనల్స్, లేకపోతే యూకే లైసెన్స్, లేకపోతే యూకే లైసెన్స్ మీద వేరే డ్రైవర్ని యాడ్ చేయడం అని కొన్ని లూప్ హోల్స్ లాంటివి ఉంటాయి అన్నట్టు, అది ఏజెంట్స్ చూసుకుంటారు. సో అట్లా చేసుకోవచ్చు అన్నట్టు. కానీ ఇన్సూరెన్స్ని ఇంటర్నేషనల్ లైసెన్స్ మీద చేసుకుంటా అంటే అది మంత్లీ 40,000 50,000. ఒకవేళ మీకు 2000cc కార్ ఉంటే అది మళ్ళీ ఒక 500-600 pounds అట్లా చూపిస్తా అన్నట్టు. ఇన్సూరెన్స్ అనేది చాలా పెద్ద మ్యాటర్, దీని గురించి నేను సపరేట్ వీడియో చేస్తా, ఎందుకంటే అది ఒక వీడియో సరిపోదు. ఎందుకంటే ఇన్సూరెన్స్లో క్రెడిట్ స్కోర్ మ్యాటర్స్, అడ్రస్ మ్యాటర్స్, ఎప్పుడు వచ్చినావు, నీకు ఏ లైసెన్స్ ఉంది, ఏ కార్ ఉంది, ఆ కార్ ఎట్లాంటి డీజిలా, పెట్రోలా, రోడ్ ట్యాక్స్ ఎంత, ఆ కార్బన్ ఎమిషన్స్ ఎంత, ఇవన్నీ క్యాలిక్యులేట్ అయ్యి మనకు ఇన్సూరెన్స్ అనేది చూపెడతా అన్నట్టు. ఇది ఒక సపరేట్ వీడియో చేస్తుంది దీని గురించి. సో ఈ సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే యూకే లైసెన్స్ మీద జాబ్స్ ఉంటాయా, ఇంటర్నేషనల్ లైసెన్స్ మీద జాబ్స్ ఉంటాయా ఉండవా అని డౌట్ చాలా మందికి అడిగిన నన్ను. ఏంటంటే ఇంటర్నేషనల్ లైసెన్స్ మీద జాబ్స్ ఒక 100% వేసుకోవాలి, అలా ఒక 10% ఉంటాయి. అంటే రిఫరెన్స్, అది కూడా రిఫరెన్స్. ఇంటర్నేషనల్ మీద జాబ్స్ అయితే అంతే ఉండవు. ఫర్ సపోజ్ మనం ఒక పిజ్జా హట్ అండ్ డెలివరీస్ ఉన్నాయి అనుకోని, ఆడికి పోయి నాకు జాబ్ ఉందా డెలివరీస్ అంటే, వాడు సరే మరి నీకు లైసెన్స్ ఉందా అంటే ఉంది, ఏముందా అంటే ఇంటర్నేషనల్ లైసెన్స్ ఉందా అంటే వాడు జాబ్ ఇవ్వడు. సో యూకే లైసెన్స్ ఉంటే, నేను ప్రజెంట్ పోస్ట్ మ్యాన్ జాబ్స్ ఉన్నాయి, పర్టికులర్ ఏరియా మనం తెలుసుకున్నా, పోస్ట్ మ్యాన్ జాబ్స్ ఉన్నాయి, మంచి 15-16 pounds పే ఇస్తారంట, దానికి యూకే లైసెన్స్ ఉన్నానంట. ప్లస్ బస్ డ్రైవర్ జాబ్స్, అంటే నేను ఏమంటా అంటే ప్రొఫెషనల్ జాబ్స్ మనం చేయలేమంటే స్టూడెంట్స్ కదా, వాళ్ళు ఫుల్ టైం ఈజీగా చేసుకుంటారు. స్టూడెంట్స్కి చెప్తాను, వాళ్ళకి యూకే లైసెన్స్ ఉంటే కొన్ని జాబ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, పోస్ట్ మ్యాన్, బస్ డ్రైవింగ్ జాబ్స్, అది చాలా ఉన్నాయి. సో యూకే లైసెన్స్ మీద వస్తే చాలా యూకే లైసెన్స్ ఉంటే చాలా జాబ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. సో బెటర్ రాగానే యూకే లైసెన్స్ తీసుకోండి. దానికి ఫస్ట్ ప్రొవిజనల్ తీసుకోవాలి, ప్రొవిజనల్ తీసుకున్న తర్వాత థియరీ రాయాలి, థియరీ బుక్ చేసుకోవాలి, థియరీ రాయాలి, డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది, అవన్నీ పాస్ కావాలి. దాని గురించి ఇంకో వీడియో చెప్తా. అండ్ మెయిన్ పాయింట్ ఏంటంటే కానివ్వండి, యూకే లైసెన్స్ కానీ ఏ లైసెన్స్ అయినా కానివ్వండి, దానికి 12 points ఉంటాయి అన్నట్టు. 12 points దాకా మనకు లిమిట్ ఉంటుంది. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రెడ్ లైట్ని క్రాస్ చేసిండు, రెడ్ లైట్ క్రాస్ చేస్తే
దాని మీద 3 పాయింట్స్ అనేవి పడతాయి అన్నట్టు. సో మ్యాక్స్ 12 పాయింట్స్ వరకు మనకి లిమిట్ ఉంటుంది. 3 పాయింట్స్ నువ్వు రెడ్ లైట్ క్రాస్ చేస్తే కెమెరా క్యాప్చర్ చేస్తే 3 పాయింట్స్ లైసెన్స్ మీద పడతావు అన్నట్టు. ఇంకొకటి సరే 3 పాయింట్స్ అయిపోయినాయి. దాని తర్వాత స్పీడ్ కెమెరాస్ ఉంటాయి. మామూలుగా ఇండియాలో అంత నియత ఎప్పుడు చూడలేదు, కానీ ఇక్కడ 30 మైల్స్ అని 50 మైల్స్ అని 70 మైల్స్ అని స్పీడ్ లిమిట్ పెంచి ఆ స్పీడ్ లిమిట్ని సెట్ చేసి ఆ స్పీడ్ లిమిట్కు కెమెరాస్ పెడతారు. ఇప్పుడు 30 స్పీడ్ కెమెరా కాడ 30 కాకుండా 35 40 పోతే క్యాప్చర్ చేస్తుంది. అకార్డింగ్ టు ద ప్లేట్ నెంబర్ వాళ్ళ ఇంటికి లెటర్ పంపిస్తారు. అక్కడ ఏమవుతుంది అంటే 120 నుంచి 180 pounds ఫైన్ ఉంటుంది. అది ఫైన్ కట్టాలి, మళ్ళీ దాని మీద 3 పాయింట్స్ యాడ్ అవుతాయి. సో ఇప్పుడు మనం ఒక 3 పాయింట్స్ స్పీడ్ కెమెరాకి 3 పాయింట్స్, లైట్కి 3 పాయింట్స్, ఇక రాంగ్ రూట్ అని అది ఇది చాలా పాయింట్స్ అట్లా 12 పాయింట్స్ దాకా పడితే 5 years దాకా మీకు ఆ లైసెన్స్ పనిచేయదు. మళ్ళీ అది పని చేయాలంటే మళ్ళీ డివిఎల్ అది ఇది చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అది ఇంకో వీడియోలో చెప్తా. సో పాయింట్స్ పడతాయి అన్నట్టు. ఇంకొకటి ఏంటంటే మీకు ఏమైనా డ్రైవింగ్ బేస్డ్ జాబ్, డెలివరీ జాబ్ కానీ ఏమైనా జాబ్ వస్తే జాయిన్ చేసుకునేటప్పుడు నీ లైసెన్స్ మీద ఎన్ని పాయింట్స్ ఉన్నాయో అడుగుతారు వాళ్ళు. మోర్ దాన్ 6 పాయింట్స్ ఉంటే జాబ్ ఇయ్యరు. మోర్ దాన్ 6 పాయింట్స్ 9 పాయింట్స్ జాబ్ ఇయ్యరు అన్నట్టు. సో ఏంటంటే వాళ్ళు మొత్తానికి ఎంత ఏంటంటే ట్రాఫిక్ రూల్స్ అయితే బ్రేక్ చేయదు. అది మెయిన్ పాయింట్ అన్నట్టు. లైసెన్స్ అప్లై చేయడానికి ఎంత అవుతుంది అని కొందరు అడిగిళ్ళు. దానికి అయితే 500 pounds దాకా అయితే అన్ని అవుతూ ఉంటాయి. ఇక ఫస్ట్ పాస్ కారు కదా, మళ్ళీ సెకండ్ అటెంప్ట్ థర్డ్ అటెంప్ట్ అని చాలా అయితే 500 pounds దాకా అయితే. ఇక్కడ హారన్ కొట్టద్దు అందరికి తెలిసింది. హారన్ కొడితే ఇక్కడ మొత్తం సైలెంట్గా ఉంటుంది. హారన్ అయితే కొట్టరు. ఎవరైనా తప్పుగా డ్రైవ్ చేస్తే అప్పుడు హారన్ కొడతారు మేబీ. మెయిన్ పాయింట్ ఏంటంటే మన కార్లు అన్ని బాగా పనిచేయాలి. ఇక్కడ ఎంఓటీ అని ఒకటి, ఎంఓటీ అని టెస్ట్ జరుగుతుంది ప్రతి ఇయర్. ఎంఓటీ పక్కా పాస్ కావాలి. ఇండికేటర్స్, టెయిల్ లైట్స్, బల్బ్స్, డూమ్ లైట్స్ అన్నీ పనిచేయాలన్నట్టు. నాకే ఇండికేటర్ పని చేయకపోతే ఒక 3 times ఆపిల్లు. మెయిన్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ పోలీస్ కార్లో చాలా రేర్గా తిరుగుతూ ఉంటాడు. పోలీస్ కార్ రోడ్ పోతాడు, కానీ మన వెనకాల మఫ్టీలు ఉంటాడు. ఆ కార్ మామూలుగానే స్విఫ్ట్ కార్, డిజైర్ కార్ లాగానే ఉంటుంది. అది ఫోర్డ్ కార్ లాగా ఉంటుంది, కానీ పోలీసు ఉంటారు. అది మఫ్టీ కార్ మనకు తెలియదు. సో వాళ్ళు మన లైట్ పని చేస్తలేని గమనించి వాళ్ళని ఆపుతావు. ఆపిన తర్వాత నువ్వు ఎవరు, నీ లైసెన్స్ ఏది, ఎక్కడి నుంచి వచ్చినావు, ఏ పని మీద వచ్చినావు అని ఏదేదో అడుగుతూ ఉంటారు. సో ఒక లైట్ వల్ల ఒక పెద్ద ఏమైనా ఇల్లీగల్ పని చేసినా కానీ ఏదైనా ఫ్రెండ్స్తో తాగి ఉన్నా కొంచెం అది చాలా దూరం దారి తీస్తాను అన్నట్టు. సో కార్లో లైట్స్ అవన్నీ మంచిగా పని చేస్తానయా, ఇంక్లూడింగ్ టైర్ అరిగి ఉందా, టైర్ మంచిగా ఉందా, టైర్ బాగాలేదా, ఇవన్నీ చెక్ చేస్తారు అన్నట్టు. సో కార్లో బయట నుంచి అన్ని కనబడి అన్ని బాగుండాలి. మొత్తానికి ఆరితే మొత్తం మంచిగా ఉండాలి. పోలీసులు అయితే బ్లూ లైట్స్ వేస్తారు మనకు. ఫస్ట్ అందరికి మామూలుగా తెలిసి ఉంటుంది, బ్లూ లైట్స్ వేస్తారు. అక్కడనే సేఫ్ ప్లేస్ చూసుకొని ఆగాలి. కానీ పోలీసులు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, పోలీసులు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. వాళ్ళు అట్లా ఏం లేదు. నాతో చాలా బాగా మాట్లాడేళ్ళు. నన్ను 5 times ఆపిల్ కానీ నేను ఇప్పుడు ఏమనలే, ఏ ఫైన్ వేయలే నాకు. స్పీడ్ లిమిట్ చూసుకొని ట్రాఫిక్ రూల్స్ పాటించుకొని పోతే బాగానే ఉంటుంది. సో ట్రాఫిక్ రూల్స్లో మనకు ఎల్లో లైట్స్ ఉంటాయి, రెడ్ లైన్స్, మళ్ళీ ఎల్లో లైన్స్, డబల్ ఎల్లో లైను, సింగిల్ ఎల్లో లైను, డబుల్ రెడ్ లైను, వైట్ లైన్స్, పార్కింగ్స్ అని చాలా ఉంటాయి. సో మొత్తం ఈ వీడియోలు సరిపోవు. ఈ వీడియోకి సెకండ్ పార్ట్ వస్తుంది. ఈ సెకండ్ పార్ట్లో నేను ట్రాఫిక్ రోడ్డు మీద సంబంధించిన ఇప్పటిదాకా రోడ్డు మీద పోవాలంటే ఫస్ట్ ఏమేమి తెలుసుకోవాలో చెప్పిన, రోడ్డు మీద పోయిన తర్వాత ఏమేమి తెలుసుకోవాలో నేను సెకండ్ వీడియోలో చెప్తా. అది వస్తుంది. సో యాక్చువల్గా సిరీస్ ఒక 4-5 వీడియోస్ పడుతుంది. ట్రాఫిక్ రూల్స్ అంటే చిన్న విషయం కాదు. రౌండ్ అబౌట్స్ అని నేను యాక్చువల్గా ఒక సర్కిల్ గీసుకున్నా, దానికి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అది నాకే అర్థం కాదు అప్పుడప్పుడు. రౌండ్ అబౌట్స్ అనేవి, లేన్స్, స్పీడ్ కెమెరాస్, నో హార్డ్ షోల్డర్, రైట్ హ్యాండ్ షోల్డర్ అని చాలా ఉంటాయి. సో నేను సెకండ్ వీడియోలో అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను.